Pele la cámara y ఉందాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, దయచేసి అందరు కూర్చునండి. ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలల వంచి కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవ, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆకాశముని సింహాసనముగాను భూమిని పాదపీఠముగా చేసుకొని సర్వ సృష్టిని నేను నీతితోను న్యాయముతోను పరిపాలించుచున్న మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడువగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. స్వర్గీయులు కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర సార్ గారి యొక్క 77వ జయంతి సందర్భముగా నాయన ప్రభువా, నీ సన్నిధిలో నీతిమంతులను జ్ఞాపకము చేసుకునడము ఆశీర్వాదకరమని నీ వాక్య లేఖనాలను బట్టి తండ్రి, ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన పాడుచున్న పాటల్లో మీరుండండి, వాక్య పరిచయలు తోడుగా ఉండండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. మీకు స్తోత్రాలు. శరణమ్మ గారిని మీరు క్షేమంగా మీరు తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలను ఆయన మీరు దీవించండి, ఆశ్రయించండి. అనిల్ సార్ దీవించండి, ప్రియమ్మ గారిని, పెద్దమ్మ గారిని, విజయమ్మ గారిని, అంజలి పాపను, నాయన రాజబాబును, అందరిని మీరు పేరు పేరున ఆశీర్వించయ్యా. నీకే స్తోత్రాలయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఒక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 217, 217వ పాట. భజన చేయుచు భక్త పాలక అనేటువంటి కీర్తన పాడి ప్రభుని ఘనపరుద్దాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన, వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా
చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు. ప్రాణము నార్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు. పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివా నింపనిలలో ఇంతయనివా నింపనిలలో ఎవనికిది సాధ్యంబుగాదు. ఎవనికిది సాధ్యంబుగాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందును. విజయుడా నిను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. మంచిది. పాడిన కీర్తన బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక.
ఈ సందర్భంలో దేవుని వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ వేద గ్రంథము నుండి యోబు గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించమని మనవి చేస్తున్నాను. జోబ్ 31:22. నా బాల్యము మొదలుకుని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. ప్రభునందు ప్రియులరా, ప్రియులు, కీర్తిశేషులు, మరువజాలని నాయకుడుగా కీర్తి ప్రసిద్ధికెక్కిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతిని పురస్కరించుకుని విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఈ లేఖన భాగంలో ఒక భక్తుని గురించి మనం చదువుకున్నాం. ఆయన యోబు. ఒక నిబంధన చేసుకునేటువంటి భక్తుడిగా జీవించాడు. ఈరోజు వారిని ఎందుకు మనము ఇలా మననం చేసుకుంటూ మనలేకుండా ఉన్నాము అంటే కారణం ఉంది ప్రియులారా. ఈ భూమి మీద దేవుని యొక్క కుమారుడుగా జీవించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారు, నేనంటాను ద గ్రేట్